ఒకటిగా పెట్టుకున్నాను, ఒకటి ఊదాను. ఇప్పుడు మన జీవితంలో కష్టాలు కన్నీళ్ళు ఇంత నిండి ఏం కాదు. బాగా నిండినప్పుడు బయట నుంచి కొంచెం దాటితే పగిలిపోతుంది. బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు మన పేషెంట్స్ దాటి ఒక ప్రెషర్లో గురైనప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఈ బతికేందుకు అనగానే సూసైడ్ చేసుకుంటారు. తర్వాత ఇద్దరు అనుమానం అనేది నిండుతుంది. ఇది పెరుక్కుంటా 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 పోయి ఏదో ఒక రంగంలో ఇంత రాగానే తప్పుకున్న పడిపోతుంది, సంసారం పడిపోతుంది. ఇలా కొంచెం రాగానే జాగ్రత్తగా ఈ గట్టిగా పట్టుకోకుండా దీని లోపల చూడకుండా కొంచెం చూసేయండి. ఎంతో కొంచెం మళ్ళీ కొంచెం చూడండి, మళ్ళీ కొంచెం సౌండ్ ఏంది. ఇలా మీరు 100 సార్లు వేసిన ఈ బెలూను పలిగేదాకా ఊరితే పలిగిన దాన్ని మళ్ళీ అక్కడ పెట్టాలా. అలాగే మనుషులు కూడా మనం ఏం చేస్తున్నామంటే ఎదుటోళ్ళని అనుమానిస్తూ అవమానిస్తూ విమర్శిస్తూ పొడిచి 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 పగలగొడతా ఉన్నాం. అనుమానం రావడం సహజం, బాధ రావడం, దుఃఖం రావడం, కోపం రావడం, కష్టాలు రావడం, ఇబ్బందులు రావడం కామన్. ఇది కామన్. దీన్ని సందు చూసి రకరకాల మత పద్ధతులు అయితే పండగల పేరుతో దానికి ప్రెజర్ రిలీజ్ చేసి ఆ భార్యాభర్తలు కలిసి ప్రయాణం చేసేలాగా, భార్యాభర్తలు కలిసి హోమంలో కూర్చునేలాగా, కలిసి కంకణం కట్టుకునేలాగా, కలిసి ఉమ్మడిగా చేయాల్సిన కార్యక్రమాలను గురిపెట్టి ఈ ప్రెజర్ రిలీజ్ చేస్తారు. మరి ఈ ఆధునిక కాలంలో మెకానికల్ గా జీవిస్తున్న మనము ఇంట్లోకి గాలి ఊరే అవుతుంది. కష్టాలు, కన్నీళ్లు, అనుమానాలు, కోపాలు, తాపాలు, ఈర్ష్య, ద్వేషం, చెత్త చెదారం అంతా మన మనసు మీద ఇంపి 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 పడగేదాకా కాబట్టి ప్రెజర్ రిలీజ్ చేసుకో. ఓ నెల 2 నెలల కింద ప్రెజర్ రిలీజ్ అయ్యింది కదా, ఓ రోజు సెలవు పెట్టు, మొత్తమే భార్యతోటే ఉండు, స్విచ్ ఆఫ్ పెట్టు, భార్యతోటే ఉండు. అసలు ఇంట్లో వంటే వండకూడదు. ఒక నెలకు ఒక రోజు ఇద్దరు కలిసి చీపని వెళ్ళిపోయి మానవ సంబంధాలు రోజు రోజుకి దరిద్రం అయిపోతున్నాయి, దిగజారిపోతున్నాయి. లైఫ్ యొక్క టేస్ట్ మనుషుల జీవితాన్ని అర్థం చేస్తున్నారు, మంది కోసం బతుకుతున్నారు చాలా మంది. ఓకేనా? కాబట్టి ఈ బెలూన్లో గాలి నీ మనసు అనుకుంటే ఈ గింతం చూడంగానే వరిగిందనుకో, నీకెప్పటికీ గింతే అన్నట్టు. నీ బాధ గింత బాధ రాగానే నీ బుగ్గ వరుగుతాను. నిన్నేంకా ఇంతక వరిగితే నీకెప్పటికీ గింతే అన్నట్టు. ఇంతైనాక వరిగితే నీ కెపాసిటీ ఇంత అన్నట్టు. కాబట్టి ఈ బెలూన్ ఎంత పెద్ద కెపాసిటీ కలిగింది అయి ఉంటే అంత గాలిని ఇది ఆపుకోగలుగుతుంది. నీ గుండె, నీ మనసు, నీ మెదడు, నీ చైతన్యం ఎంత ఉన్నతమైనదైతే ఎంత విపత్కర పరిస్థితులైనా ఎదుర్కోగలవు, తట్టుకోగలవు, నిలబడగలవు. కాబట్టి మనందరము మన మనసును విశాలం చేసుకోవాలి, మన మెదడును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. ఎంత గాలినైనా నింపుకునేలా, ఎంత అవమానాన్నైనా ఓర్చుకునేలా, ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని నిలదొక్కుని అధిగమించేలాగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. ఒకరు కొంచెంకి కోపం వచ్చిననుకో అలా బుగ్గ చిన్నగా అనుకోవాలి. ఏమనుకోవాలి? అలా బుగ్గ చిన్నగా అనుకోవాలి. కొంతదానికి తృప్తి తక్కువ 2-3 కిలోలు తీసి తాకుకుంటాడు అంటే వాళ్ళు ఇంకా చిన్న బుగ్గ అన్నట్టు. కాబట్టి మనం ఈ బెలూన్ని మన లైఫ్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఉండేటువంటి పెరిగిన కొద్ది పెద్దగా అవుతుంది. ఏదో ఒక స్టేజ్లో ఎంత పెద్ద కెపాసిటీ ఉన్నా పడిపోతుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఓకే వీళ్ళ బుగ్గ కెపాసిటీ గింతే.
అంతే తప్ప ఇది పలగొద్దు అని అనుకోవడానికి లేదు, అది బుగ్గే కాదు అనుకోవడానికి లేదు. కాబట్టి మనం ఆపోజిట్ సైడ్ పర్సన్స్ని ఎప్పటికప్పుడు ఇలా ప్రెషర్ రిలీజ్ చేసుకుంటూ ఉండాలి. మనం కూడా రిలీజ్ చేసుకోవాలి. లేకపోతే ఇందులోకి కొంచెం కొంచెం వెళ్ళి 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 ఇది పగిలిపోతుంది. లాజిక్ అర్థమైందా? ఒక్కసారి 2 సార్లు ఇప్పుడు ఆ బెల్లును ఇక పగులుద్ది అనేదాకా ఊదండి, కానీ పగలకుండా ఊదండి. పగిలితే మీరు ఫేస్ ఇంత గాలి వరకు మీ బెల్లులో తీసుకున్నారు. ఊదండి, పగులొద్దు. టార్గెట్ ఏంటి? పగలొద్దు. తొందరగా వెళ్ళిపోతాయి. Okay. Show your balloon. Now, ఒక సెకండ్ వినండి ప్లీజ్. ఆపేస్తే సరిపోతుంది. లేదా ఇది మెత్తగా ఉందా, స్టిఫ్గా స్టాండర్డ్ అయిందా అని కూడా మనం తెలుస్తుంది. దీన్నే కామన్ సెన్స్ అనుకుందాం. మీ భార్యకు ఏం చేస్తే కోపం వస్తుందో నీకు తెలుసు, మీ భర్తకు నువ్వేం చేస్తే నచ్చదో కోపం వస్తుందో నీకు తెలుసు. అయినా ఇది పడగాలనే ఉద్దేశంతో ఉండే పెనుకుమాల వల్ల ఎక్కువైపోయిల్లు. అరే అది ఆల్రెడీ నీగా పలుకుతుందా అనే సోయి మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి దీని కెపాసిటీకి మించితే ఇది స్టోర్ చేసుకోలేదు, పగిలిపోవడమే. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని చూసే తిట్టాలి, ఏదైనా చెప్పాలి, ఏదైనా చెయ్యాలి. సామర్థ్యం సరిగా లేని వాళ్ళకి, మామూలు పెరుగన్నం కూడా అరిగించుకోలేని వాళ్ళకి బిర్యానీ వేయగలుగుతా. ఒప్పుపాలకే అలవాటు మానని వాడికి లెగ్ పీసులు పెట్టదు ఇక్కడ. కాబట్టి మనము ఎదుటి వాళ్ళకు చెప్పేటప్పుడు కూడా ఆయన బుగ్గ కెపాసిటీ ఎంత అని అంచనా వేయాలి. మన చుట్టూ చిన్న బుగ్గలే ఉంటాయి ఎక్కువ. కాబట్టి మీ బుగ్గ చిన్నగా ఉండాలా పెద్దగా ఉండాలన్నా? ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది. ఇది అయిపోయింది. ఒకసారి మొత్తం గాలి తీసేది. సౌండ్ ఫోర్స్ఫుల్గా వస్తాం కదా, ఇద్దరా కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు ఏదైనా తట్టుకునేలాగండి. చిన్న సామర్థ్యంతో తుక్కున పగిలిపోయేలాగా ఉండద్దు మీ మైండ్, మీ మనసు, మీ ఆలోచన, మీ సామర్థ్యం. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఇట్లా సౌండ్ చేయడం మీద నాకు ఇంకో ఆలోచన వచ్చింది. ఉదాహరణకి బెల్లింట పట్టుకోండి. ఇది మీ మెదడు, మీ మెమొరీ, మీ వర్డ్ పవర్, మీ జ్ఞానం. ఇప్పుడు ఇది ఎంత నిండుగా ఉంటే ఇదంతా నిండుగా ఉంటే, నువ్వు ఎక్కువ పుస్తకాలు చదివితే, పరిశీలిస్తే, జ్ఞానంతో ఉంటే ప్రసంగించినప్పుడు అంత ఎఫెక్టివ్గా కాదు, ఫోర్స్గా కాదు. ఇలా ఏం తక్కువ కాలన్నప్పుడు చూసుకున్నాడు. బాగా కాలినప్పుడు ఒకటైతే ఫోర్స్ఫుల్గా గాలి పెట్టుకుంటాడు. అలాగే మీరు ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే, ఎక్కువ వేదికలు ఎక్కి నిల్చుంటే, ఎక్కువ పుస్తకాలు చదివితే, ఎక్కువ సభలు సమావేశాలు పాల్గొంటే, రాస్తే, ప్రాక్టీస్ చేసి రికార్డ్ చేస్తే, మీరు ఎంత నింపుకుంటే కానీ వదిలేటప్పుడు అంత ఫోర్స్ఫుల్గా వస్తుంది. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉపన్యాసకులు కావాలనుకున్నప్పుడు ఎక్కువ నాలెడ్జ్ నింపుకుంటే బెలూన్లో, అప్పుడు మీరు ప్రసంగించాల్సి వచ్చినప్పుడు అంత ఫోర్స్ఫుల్గా ఎఫెక్టివ్గా వస్తుంది. ఇందాక నేను అన్నం తినేటప్పుడు సుజాతకు మాట్లాడాను. అంతసేపు మాట్లాడే కూర్చున్నావు కదా, నువ్వు అంత మాట్లాడుతుంటే విన్నావు కదా, మళ్ళీ ఆడికి వచ్చి ప్రపంచ మహిళా దినం అని చెప్పి ఎక్కడెక్కడో ఏవో అట్లా చెయ్యవు ఎక్కడో నీకు అంతసేపు ఎట్లా కూర్చున్నదా అన్నది కదా. ఎవరు ఉన్నారు అప్పుడు అన్నది కదా. అంటే నా బెలూన్లో బాగా బాగా పెట్టుకున్నా, గుర్తున్న సంజయ్ బర్ర అంటారు, అట్లా సౌండ్. అంటే మీరు ఎక్కువ నింపుకుంటే కొంచెం సన్నితో సొమ్ము కూడా వెళ్ళిపోతాం. 5 నిమిషాలు స్పీచ్ ఇవ్వండి, ఇంత తిరిగిపోయేది
ఇందులో ఎంత ఎక్కువ నాలెడ్జ్, ఇంట్లో ఎన్ని ఎక్కువ పుస్తకాలు, మీ జీవితంలో ఎన్ని ఎక్కువ ఎన్ని అనుభవాలు వస్తే, ఎన్ని పుస్తకాలు చదివితే, ఎంత నాలెడ్జ్ తీసుకుంటే అంత మేలన్నమాట. మీరు ఇలా గుర్తొద్దినాలను ఉండి ఇంతే ఉండి పెద్దగా సంబరం అంటే ఎంత పెద్ద పుస్తకం ఉంటుంది అంతే. మీరు తక్కువ పుస్తకాలు చదివి, తక్కువ పరిశీలన చేసి, తక్కువ ప్రాక్టీస్ చేసి, తక్కువ తోటే ఉండి మీరు ప్రసంగించే పుస్తకం అంటారు. అదే వీలైనంత ఎక్కువ ఉందనుకో, అప్పుడు ఏం చేయొచ్చు, తర్వాత చూడండి, గమనించడం లేదో పగిలిపోయింది కొంతమంది, కనీసం దాని కెపాసిటీ కూడా గుర్తించకుండా ఉద్దేశింది. ఓకే, కాబట్టి ఒక్కోసారి మనం జాగ్రత్తగా ఉన్నా బయట నుంచి హార్డ్గా ఉండేవి గుర్తితే పగిలిపోతాయి. ఉదాహరణకి అమ్మాయి బాధపడుతుందని పక్క అమ్మాయి పడగొట్టేసింది, ఈయననేమో ఇదేదో ముందే వాళ్ళ కొడితే ఏమైనా అవార్డు ఇస్తారేమని కుటుంబంలో వాళ్ళ కొడుతుంది. ఇది కెమెరాలో రికార్డ్ అయింది, రేపు వీడియో చేసి చూస్తా అంటే ఇలా కామెడీ చేస్తాను మీకు కదా ముచ్చట. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఇప్పుడు అయ్యప్ప స్వామి గడువులో నేను ఎంత జాగ్రత్తగా మాట్లాడినా దాన్ని బయట నుంచి హార్స్ఫుల్గా నా బుగ్గను వలగొట్టే ప్రయత్నం చేసింది, కానీ మొక్కే కదా అని పీకేసే అని వాడి చెప్పాను. కానీ మొక్కే కదా అని ఇస్తే కదా అని పాతేస్తే కరెక్టే కదా. కాబట్టి మనం అట్లా కావాలన్నమాట. మన మీద తూవలు ఉమ్మేసినా ఆ నేల మీద ఉమ్మేస్తే ఆ నేల లోపల ఉన్న విత్తనం ఏమనుకోవాలంటే, వీడు బలిసి అహంకారంతో నా మీద అవమానపరుస్తూ తూవలు ఉంచిండు అని అనుకోవద్దు. వాడి విలువైన నోట్లోని గ్లూకోజ్ అనే చక్కెర పదార్థాన్ని, లాలాజలాన్ని ఉమ్మి రూపంలో బయటికి కృత్రిమంగా పుట్టించి నా కోసం నన్ను తడిపి నాలో ఉన్న విత్తనం మొలకెత్తడానికి కావాల్సిన తేమను సహజసిద్ధంగా నాకు అందించదు, థ్యాంక్స్ బై అనుకొని ఆ ఉమ్మిలోని తడిని తీసుకొని తన పై ఉన్న పక్కును పలగొట్టుకొని మొక్కలు పైకి చిమ్ముతూ, వేళ్ళని కిందికి చిమ్ముతూ, మహావృక్షమై వీరలకి ఎత్తి ఎదుగుతూ, వీరనని పండ్లను పంచుతూ, వచ్చిన పక్షులకు నీడనిస్తూ, ఆ ఊంచిన వాడు వస్తే కూర్చోడానికి నీడనిస్తూ, వాడు చదివితే కాల్చడానికి గట్టెలు ఇచ్చేలా. ఓకేనా? సో నిరంతరం మనల్ని ఎవడో ఒకడు చూస్తూనే ఉంటాడు, అవమానిస్తూనే ఉంటాడు. మనం నీతిగా ఉన్నాము, నిజాయితీగా ఉన్నాము, జ్ఞానంతో ఉన్నాము, దేశాన్ని ప్రేమిస్తున్నాము, సమాజాన్ని ప్రేమిస్తున్నాము, సమాజంలోని లోపాలను పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నాము, ఇతరుల కంటే ఎన్నో రకాలుగా ప్రకృతిని ప్రేమిస్తున్నాము, విలువలకు పాటిస్తున్నాము, కులమతాలు వదులుతున్నాము. ఇవన్నీ వాడికి నచ్చాయి, ఇవన్నీ వాడు కౌంట్ చేయడు. వీడు బొట్టు పెడితే అయిపోయా, సిలువకు మెడకేసుకుంటూ అయిపోయా, లేకపోతే గట్టిగా నమాజ్ చేస్తే అయిపోయా, వాడు వాడి మతాన్ని ఆచరించి నమ్మితే చాలు. ఇక మిగతా ఈ దొంగేషం వేసినా, లంగేషం వేసినా కౌంట్లెస్. కాబట్టి మన లోపాలను చూస్తూ ఉంటారు సమాజం. ఎంఎన్ఎస్ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు లోపాలు చేయొద్దు అనట్లేదు. క్రమంగా గుర్తిస్తూ వాటిని తగ్గిస్తూ లోపాలు లేని ఉన్నతమైన జీవితం వైపు మీరు ప్రయాణం సాగుతూ ఉండాలి. అనే మిషన్స్ రావు కదా, లేకుండానే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అవి మిస్టేక్స్గానే ఉండాలి తప్ప అలవాటుగా తర్వాత నేరపూరితంగా కొనసాగే కొడుగా మారవద్దు. ఓకేనా? మార్చుకుందాం, మెరుగుపరుచుకుందాం అనండి. సో ఇప్పుడు అర్థమైందా? మీకు ముందు ఒక బెలూన్ ఇచ్చి పలగొట్టుకుంటే వాళ్ళు ఫోర్స్ కాబట్టి మీ జీవితాన్ని ఆగమాగం చేసుకోవాలి. ఓకే? తర్వాత మీ భార్యాభర్తల మధ్య లేదా మీ మధ్య ఏమన్నా అప్పులు ఉంటాయి. ఎక్కువైతే ఒక ఏడాదిలోనే గుర్తించాలి, 2 సంవత్సరాలు గుర్తించాలి. నా ఆదాయం ఎంత, నా విలువ ఎంత, నా పెట్టుబడి ఎంత, నా ఖర్చు ఎంత, మీరు వడ్డీలు కడుతున్నా ఎంత, లేదా నా కెపాసిటీ ఎంత అని చూసుకుంటే 1-2 సంవత్సరాల్లోనే నువ్వు ఏట్లకు పోయి అప్పుడే చీలు కట్టినావా, ఏట్లకు పోయి రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టి బ్లాక్ అయినావా, పక్కనకి ఏట్లకు వడ్డీతనం ఇచ్చి ఎగ్గో తీసుకున్నావా, లేకపోతే పక్కలో కొనాలి మా పేదని 2 లక్షల బంగారం పెట్టి మెడకేసి పడేసి 2 లక్షలు పక్క దగ్గర అప్పు తెచ్చి 4,000 వడ్డీ కడుతున్నాయి. అనేక విషయాలు ఉంటాయి.
ఓకే, కాబట్టి ప్రణాళిక ఉండాలి మన బతుక్కి, మన ఆర్థిక వ్యవస్థకి. మన కుటుంబంలో కూడా ప్రతి 4 నెలలకు ఒకసారి ఫ్యామిలీ మొత్తం ఈ బాధల మందిలు, కష్టాలు, కన్నీళ్ళు, చెత్త చెదరం, అమ్మ నాన్న, బంధువులు, మిత్రులు, ఉద్యోగం అన్నీ పక్కకు పెట్టి 4 నెలలు అవుతుంది, 120 రోజులు అవుతుంది అని చెప్పి చక్కగా ఒక 4 రోజులు కేటాయించుకోవాలి మన భార్యా పిల్లల కోసం. అది మిమ్మల్ని రీఫ్రెష్ చేస్తుంది. భార్యాభర్తలు కూర్చుండి ఒక 5 సంవత్సరాల ప్రణాళిక రాసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఏడాది తర్వాత మీ ఇద్దరికి మధ్యలో గొడవ వచ్చినా కూడా ఆ ఉమ్మడి ఆశ మీలో ఆసక్తిని పెంచుద్ది, అట్రాక్షన్ పెంచుద్ది, ఆ మధ్యలో ఉన్న చికాకుని తొలగిస్తారు. ఓకేనా? సో బర్త్డేకి కొన్ని రూల్స్ పెట్టుకోవాలి, పెళ్లి రోజుకి కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. అప్పుడు నీ బర్త్డేను, నా బర్త్డేను, మ్యారేజ్ బర్త్డేను 3 డేలు ఉంటాయి కదా. ఈ 3 డేలు ముందు మన మధ్య గొడవలు చికాకులు ఉన్న ఆ రోజు హార్ట్ఫుల్గా అన్నీ మర్చిపోయి రీస్టార్ట్ చేయాలి. నువ్వు మంచోడు కావచ్చు, ఎన్నదాకా మంచోడు కావచ్చు, ఈ రోజు కూడా మంచోడు నువ్వు నిరూపించుకోవాలి, ఈ రోజు కూడా ఆచరించాలి. నువ్వు నిజాయితీ పనులు కావచ్చు, నువ్వు ఎలాగ నిజాయితీ పనులు కావచ్చు, ఈరోజు నీలో ఒక చెత్త చేయవచ్చు. ఇల్లు ప్రతిరోజు ఉంచుకున్నట్టే మనం మన మెదడుని, మన జీవితాన్ని కూడా, మన జీవితంలోని కలుషితాలని, కల్మషాలని, చెత్త చెదాలని గుర్తిస్తూ పరీక్షించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో మనమే మెరుగుపరచుకోవాలి. ఇంకోటి తెలియదు, మన రూపాలు మనకే ఎక్కువ తెలుసు. కాబట్టి జ్ఞానం విషయంలో మీకు ఇంత పెద్ద కావాలని, అలాగే ఏ సమస్యను ఎదుర్కోవడానికైనా ఇంత పెద్ద కెపాసిటీ ఉండాలని, ఉన్నవరిగిపోయేటట్టు ఉండాలని కోరుతూ ఈ బెలూన్ లెసన్ని ముగిస్తూ, ఈ లెసన్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో, ఎలా అనిపించిందో ఒక నలుగురు మాట్లాడిన తర్వాత మనం వెరీ గుడ్. వాష్రూమ్ ముందు గోల్డ్ మెడల్ తీసుకుంటున్నాం. ఇంకొక ఆడకూతురు అందరికి అయితే ఇలా ర్యాలీ చేసిన పిల్లలు అందరికీ గోల్డ్ మెడల్స్ ఇద్దాం.